వెల్కమ్ టు హెచ్ టుడే. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా రాజంలో వెలిసిన శ్రీ శ్రీ పోలపల్లి పైడితల్లి అమ్మవారి 99వ జాతర మహోత్సవం అంగరంగ వైభవంగా మొదలైంది. 3 రోజుల పాటు జరిగే ఈ జాతర మహోత్సవానికి ఉత్తరాంధ్ర నుండి కాకుండా తెలంగాణ, ఒరిస్సా రాష్ట్రాల నుండి లక్షల్లో భక్తులు వచ్చి తమ మొక్కులను చెల్లించుకుంటారు. ఈ అమ్మవారిని పూజించితే తమ కోరుకున్న కోరికలు తీరుతావని భక్తులు ప్రగాఢంగా నమ్ముతారు. మొదటి రోజు పూజా కార్యక్రమాలకు రాజాం నియోజకవర్గం ఎమ్మెల్యే కొండ్రు మురళి, విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. 99వ జాతర మహోత్సవం సందర్భంగా భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా సుమారు 400 మంది పోలీసులు నిత్యం గస్తీలో ఉండనున్నారు. అంతేకాకుండా 22 సీసీ కెమెరాలు, 2 డ్రోన్ కెమెరాలతో నిత్యం పర్యవేక్షించనున్నారు. జాతర మహోత్సవం సందర్భంగా 3 రోజుల పాటు నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. జిల్లా పోలీసులు జాతరకు వచ్చే వాహనాలకు నగరంలో 8 చోట్ల పార్కింగ్ స్థలాలను కూడా కేటాయించారు. జాతర సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రజలు కూడా పోలీసు వారికి సహకరించాలని, అమ్మవారి దర్శించుకునే భక్తులు కూడా సమన్వయం పాటించాలని ఆలయ అధికారులు, పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ 99వ సంవత్సరం చాలా గ్రాండ్ గా ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఈరోజు ఈ రాష్ట్రంలో అందరికీ శుభం కలగాలని, అలాగే ఈ జిల్లాలో అందరూ కూడా శుభం కలగాలని, రైతులు ఆనందంగా ఉండాలని, అలాగే ప్రజలందరూ కూడా ఆనందంగా ఉండడానికి కోసం మరి మేము ప్రార్థన చేయడానికి నేను ఎంపీగా రావడం జరిగింది. చాలా చక్కగా అమ్మవారి దర్శనం చేశాం. అలాగే ఈసారి ఈ సంవత్సరం ఎప్పుడూ లేని విధంగా మరి రాజాంలో ఒక పెద్ద పండగగా చేసుకోవడం, కలగా చేసుకోవడం